షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. అమెరికా ఎన్ని ఆంక్షలు పెట్టినా, డొనాల్డ్ ట్రంప్ స్వయంగా వైట్ హౌస్కి డిన్నర్కి ఆహ్వానించిన మోదీ ఎందుకని స్పందించట్లేదు, ఎందుకని డిన్నర్కి అటెండ్ కాలేదు? ఎట్ ద సేమ్ టైం పెద్ద దేశాలు కాకుండా పేద దేశాలు, చిన్న దేశాల వైపే ఎందుకు మొగ్గు చూపుతున్నారు? ఆయన స్ట్రాటజీ ఏంటి, ఫారిన్ పాలసీ ఏంటి? మనతో పాటుగా ఉన్నారు ఎకానమిస్ట్ అండ్ అకాడమిషియన్ డాక్టర్ రవీందర్ రేనా గారు. రవీందర్ గారు నమస్కారం. సో మనం మోదీ గురించి మాట్లాడుకుంటే ఒక టిపికల్ పర్సనాలిటీ లాగా అనిపిస్తారు. అసలు ఏమీ మాట్లాడరు, సైలెంట్గా పనిచేసుకుంటూ పోతుంటారు. అమెరికాలో అక్కడ నుంచి కాల్ వచ్చింది, డొనాల్డ్ ట్రంప్తో కలిసి డిన్నర్కి ఇన్వైట్ చేస్తే అక్కడికి వెళ్లకుండా బ్రిక్స్ దేశాలు అన్నారు. బ్రిక్స్ దేశాలు కాదు, ఆఫ్రికాలో ఉన్నటువంటి చిన్న చిన్న కంట్రీస్కి వెళ్ళొచ్చారు. తీవ్రవాదం మీదేమో జీరో టాలరెన్స్ అంటున్నారు. మన పని మనం చేసుకుంటూ వెళ్తే మెల్లిగా అందరూ మన దారిలోకే వచ్చేట్టుగా ఒక ప్లాన్ అనేది ఉంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా ఆల్మోస్ట్ ఒక 40 దేశాలకి మన ఎంపీల టీంని అక్కడికి పంపించారు. యాక్చువల్గా ఏం చేస్తున్నారు, ఏం జరుగుతోంది, ఎందుకు బయట చెప్పట్లేదు మనకి? కవిత గారు, లీడర్షిప్ స్ట్రాటజీస్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయండి. ఇప్పుడు జనరల్గా మోడీ గారు సెప్టెంబర్ బార్న్ బేబీ, అంటే ఆయన బర్త్డే 17 సెప్టెంబర్, నాది 18 సెప్టెంబర్. మోస్ట్ ఆఫ్ దట్ నా అబ్జర్వేషన్ ప్రకారం ఏంటంటే సెప్టెంబర్ బేబీస్ చాలా ఎక్కువగా మాట్లాడరు, చాలా స్మార్ట్గా కైండ్గా పనిచేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా ఉంటుందంటారా? అది నా యొక్క ఉద్దేశం. అది జనరల్గా అంటే చాలామంది నేను అబ్జర్వ్ చేశాను. నేను కూడా సెప్టెంబర్ బేబీని కాబట్టి చెప్తున్నాను అన్నమాట. సో అతను ఏం చేస్తున్నాడంటే స్పీచ్ ఈజ్ సిల్వర్, సైలెన్స్ ఈజ్ గోల్డ్. ఎక్కువగా మాట్లాడి ఎక్కువగా నాయిస్ చేసినట్టయితే ఇంకెక్కువ కాంట్రవర్సీస్ కావడానికి ఆస్కారం ఉంటుంది. సో మీరు పని చేయాలనుకున్నప్పుడు వాక్ ద టాక్. మీరు పని చేయాలనుకున్నప్పుడు ఎలా అయినా కూడా పని చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంతేగాని మీరు మాట్లాడి పని చేయకపోతే కూడా వేస్ట్ కదా. సో అట్లాంటి సందర్భంలో చాలామంది లీడర్స్ ఏం చేస్తారంటే దే స్పీక్ లెస్ అండ్ దే ట్రై టు డూ మోర్. సమ్టైమ్స్ దే మే నాట్ డూ మోర్ ఆల్సో. సో స్ట్రాటజికల్గా మనము మాట్లాడిన దానికంటే కూడా చేతలలో చూపించినట్టయితే అది కొంచెం పవర్ఫుల్గా ఉంటుంది. అది దట్ రిమైన్స్ ఎస్ అ లెగసీ. సో దాంట్లో భాగంగా మోడీ గారు నా అబ్జర్వేషన్లో చూసుకున్నట్టయితే ఆయన ఎక్కువగా మాట్లాడరు. బహుశా మీరు చాలా సందర్భాలలో అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. అవసరమైతేనే ఇప్పుడు సపోజ్ మొన్న ఆఫ్రికా కంట్రీస్కు 2 కంట్రీస్కి వెళ్ళారండి ఆయన. నమీబియా అని అక్కడ నేను పనిచేస్తాను. నమీబియాలో నేను నమీబియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రొఫెసర్గా పనిచేస్తాను. ఆ విండుకులో అది చిన్న దేశం. అంటే చిన్న దేశం అని అంటే ఇప్పుడు మీకు పాపులేషన్ పరంగా చూసినట్టయితే 2.5 మిలియన్ పాపులేషన్ మాత్రమే ఉన్నారు మొత్తం దేశ జనాభా అంతా. 2.5 మిలియన్ అనేది మనకి ఇప్పుడు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ కలుపుకుంటే 25 లక్షలు దేశ జనాభా. దేశం చిన్నది కాదండి. అది మీకు మొత్తము ప్రపంచంలో ఉన్న దేశాలలో పోల్చుకున్నట్టయితే అది 30వ స్థానంలో వస్తుంది సైజులో చూసుకున్నట్టయితే. అంటే దాదాపు 824 lakhs స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా ఉన్నటువంటి దేశం నమీబియా. నమీబియా పార్లమెంట్లో మాట్లాడాడు. అసలు ఆల్మోస్ట్ నమీబియా పార్లమెంట్లో ఒక ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడేది అది ఫస్ట్ టైం. అలాగే మొత్తము ఆయన విజిట్ చేసిన, అంటే ప్రైమ్ మినిస్టర్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు విజిట్ చేసినటువంటి కంట్రీస్లో ఆయా పార్లమెంట్లో మాట్లాడింది ఆయన 17 కంట్రీస్ పార్లమెంట్లో మాట్లాడాడండి. సో అది మనం నెహ్రూ గారి నుండి, ఇందిరాగాంధీ గారి నుండి, ఇంకా వాజ్పేయి గారి నుండి ఎవరిని తీసుకున్నా కూడా వాళ్ళందరూ కలిపి, అందరు ప్రైమ్ మినిస్టర్ కలిపి, కొంతమంది 2 కంట్రీస్లలో మాట్లాడారు, కొంతమంది 3 కంట్రీస్లో మాట్లాడారు. అందరు కలిపి చేసిన దానికంటే మోడీ గారు చేసింది 17 కంట్రీస్లో అండి. 17 కంట్రీస్ పార్లమెంట్లో మాట్లాడిన ప్రధానమంత్రి మన మోడీ గారండి. సో అలా చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఇప్పుడు స్ట్రాటజిక్గా ఇప్పుడు నమీబియా పాపులేషన్ పరంగా చూసుకుంటే చిన్న దేశం, స్ట్రాటజిక్గా కానీ సైజ్ పరంగా చూసుకున్నా కానీ నమీబియా కంటే దాదాపు ఒక 80 దేశాలు ఏంటి, దాదాపు 100 దేశాల పైన చిన్న దేశాలు ఉన్నాయండి సైజులో చూసుకున్నట్టయితే. ఇప్పుడు మీకు వాటికన్ సిటీ ఉందనుకోండి, వాటికన్ సిటీ అనేది ఎంత, అది కంట్రీ అని చెప్పి అనుకుంటాం. దాని పాపులేషను 1000 మంది కూడా ఉండాలండి అక్కడ. దాని మొత్తం సైజ్, ఏరియా సైజు 0.44 స్క్వేర్ కిలోమీటర్, అంటే దాదాపు ఒక 1/2 స్క్వేర్ కిలోమీటర్ మాత్రమే ఉంటుంది సైజు. వాటికన్ సిటీ రోమ్ సెంట్రల్లో ఉంటుందన్నమాట.
ఇట్లా మనకు చిన్న దేశాలు, ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకోండి. తెలంగాణ రాష్ట్రానికంటే ప్రపంచంలో ఉన్న దేశాలు 96 దేశాలు చిన్న దేశాలు అండి. అంటే మీరు ఆలోచించుకోండి, ఏరియా సైజ్ చూసుకోండి. మన తెలంగాణ రాష్ట్రం కంటే నమీబియా అనేది 8 రెట్లు పెద్దదండి. సో ఈ రకంగా చూసుకున్నట్టయితే అది సైజు పరంగా బాగానే ఉంది. అక్కడ వాళ్ళకి మినరల్స్ బాగున్నాయండి. వాళ్ళకి అక్కడ యురేనియం ఇది వన్ ఆఫ్ ద 5th లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ యురేనియం ఇన్ ద హోల్ వరల్డ్ అండి నమీబియా. ఇంకా రకరకాల మినరల్స్ ఉన్నాయి అక్కడ. డైమండ్స్ ఉండొచ్చు, తర్వాత కాస్త కూస్త గోల్డ్ ఉంది, పెట్రోలియం ఉంది. సో అట్లాంటి వాటితోని మనకు స్ట్రాటజీగా మనకు మంచి సంబంధాలు కూడా ఉన్నాయండి. అది స్వాపు అని చెప్పి అంటుండే, సౌత్ వెస్ట్ ఆఫ్రికన్ పీపుల్స్ ఆర్గనైజేషన్ అని స్వాపు అని అంటే చాలామందికి తెలియదు ఈ విషయము. అక్కడ షామ్ నియోమా గారని ఆయనే ఫాదర్ ఆఫ్ ద నేషన్ అండి. ఐ మెట్ హిమ్ పర్సనల్లీ వెల్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ నమీబియా. వెరీ హంబుల్గా, అంటే ఆయన అప్పుడు ప్రెసిడెంట్గా లేరు, ఆయన మామూలుగా వ్యక్తి ఉన్నప్పుడు మా యూనివర్సిటీలో ఏదైనా ఫంక్షన్ అరేంజ్ చేసినప్పుడు కూడా ఆయన చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఆ సందర్భంలో మీట్ జరిగింది. ఈ మధ్యలో చనిపోయాడు, లాస్ట్ ఇయర్ చనిపోయారు ఆయన. అక్కడ పాయింట్ ఏంటంటే అట్లాంటి దేశాలతోని మనము సత్సంబాలు ఏర్పాటు చేసుకున్నట్టయితే మనకు ఒక స్ట్రెంగ్త్ ఉంటుందండి. ఇప్పుడు పెద్దన్న పాత్ర అని చెప్పి అంటారు కదా మన దగ్గర. పెద్దన్న పాత్రలాగా అతను పెద్దన్న పాత్ర, ఇప్పుడు మనము ఏమంటాము, అది మనకు తెలుగులో ఏం చెప్తారంటే విశ్వగురు అని చెప్పి ఒక మాట చెప్తూ ఉంటారు. విశ్వగురు కావాలంటే మీరు అందరినీ ఇంక్లూజివ్ అప్రోచ్తోని అందరినీ చేతులు కలుపుకొని పోతేనే మీరు విశ్వగురు అవుతారు. పెద్దన్న అనగానే అమెరికా పెద్దన్న అనేది వినిపిస్తుంది కదా. ఎన్నో ఏళ్ల నుంచి పెద్దన్న అంటే అమెరికానే అనుకున్నాం కదా, అట్రిబ్యూట్ అయిపోయింది. అలాగే ఇప్పుడు అమెరికా కాదా పెద్దన్న? చూడండి, ఆర్థిక పరంగా చూసినట్టయితే మేడం, పెద్దన్న పాత్ర అంటే ఇప్పుడు వాళ్ళు ఆర్థిక ప్రపంచంలో ఉన్న మొత్తం దేశాలలో చూసుకున్నట్టయితే ఆర్థికంగా అమెరికా ఇస్ నంబర్ 1 అండి. 1871 నుండి ఇప్పటి వరకు దాదాపు 153-154 సంవత్సరాల పాటు అమెరికా ఒకటే పెద్దన్న పాత్ర. అంటే ఆర్థికంగా పెద్దన్న పాత్ర అంటే రకరకాలుగా పొలిటికల్గానా లేకపోతే సోషల్గానా అనే రకరకాల యాంగిల్లో మనం చూసుకోవచ్చు. ఆర్థికంగా చూసినట్టయితే ఆర్థికంగా 154 సంవత్సరాల పాటు ఏ కంట్రీ కూడా అమెరికాని ఇప్పటివరకు బీట్ చేయలేదు. ఆ సైజ్ ఆఫ్ ది ఎకానమీ చూసుకున్నట్టయితే, అంటే ఇప్పుడు సపోజ్ ఒక 31 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ వాళ్ళది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేది మనకు 100 ట్రిలియన్లు అయినట్టయితే 100 ట్రిలియన్లలో అమెరికా ఒకటే దాదాపు 30% పైన కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఆ రకంగా చూసినట్టయితే పెద్దన్న పాత్ర. పాపులేషన్ తీసుకోండి, పాపులేషన్ మొత్తం అమెరికాలో ఎంత అండి, 340 మిలియన్స్ మాత్రమే. సో మన దగ్గర ఆల్మోస్ట్ 145 కోట్లు, ఇప్పుడు స్టాటిస్టిక్స్ ఆల్వేస్ వ్యారీస్, 145 కోట్ల జనాభా మన దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర కనీసము 34 కోట్ల జనాభా కూడా లేరు. సో అంటే మీరు ఆలోచించండి, పాపులేషన్లో మనం పెద్దవాళ్ళం. సో ఏ రకంగా పెద్దవాళ్ళం అనేది ఏరియా సైజ్ని తీసుకోండి. ఏరియా సైజ్ని తీసుకుంటే రష్యా పెద్దది, 17.2 మిలియన్ల స్క్వేర్ కిలోమీటర్లు, ఆల్మోస్ట్ అమెరికా కంటే 2 రష్యా పెద్దదండి. సో ఏరియా పరంగా అది పెద్దది. అంటే ఇప్పుడు పెద్దన్న పాత్ర అంటే మీరు అన్నట్టుగా కవిత గారు, మనకు ఆర్థిక పరంగా వాళ్ళు పెద్ద అని చెప్పి మనం అనుకుంటున్నాం. ఎందుకంటే అది మొత్తం ఎవ్రీథింగ్, మీ దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయి, నా దగ్గర ఒక 50 రూపాయలు ఉన్నాయి, ఇంకా వేరే వాళ్ళ దగ్గర ఎట్లా ఉన్నాయంటే మీరు గొప్ప అని చెప్పి చెప్పుకుంటాం, ఎందుకంటే మీ కాంట్రిబ్యూషన్ ఎక్కువ కాబట్టి. సో అది పెద్దన్న పాత్ర. నిజంగా చూసుకున్నట్టయితే పెద్దన్న పాత్ర అనేది భారతదేశము పెద్దన్న పాత్ర అనేది చాలా సంవత్సరాల నుండి ప్లే చేసుకుంటూ వచ్చింది. ఎడ్యుకేషన్ పరంగా కానీ, కల్చర్ పరంగా కానీ, వాల్యూ సిస్టమ్స్ గురించి కానీ, వేరే ఏ యాంగిల్లో చూసినా కదా పెద్దన్న పాత్ర అది మన వసుదైక కుటుంబం అని అనుకుంటాం కదా, ఆ రకంగా పెద్దన్న పాత్ర ప్లే చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఆ పెద్దన్న పాత్రను మనము కీపప్ చేసుకొని ముందుకెళ్ళాలి. మనం ఇప్పుడు 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థ అండి. అంటే ఫస్ట్ అమెరికా 31 ట్రిలియన్స్, సెకండ్ అరౌండ్ 18.6 ట్రిలియన్స్ చైనా, జర్మనీ అనేది 4.3 ట్రిలియన్స్. అంటే జర్మనీకి మనకు పెద్ద ఒక చాలా మైన్యూట్ చేంజ్ ఉంది. మనం 4.10 ఆ రేంజ్లో మనం ఉన్నామండి. అంటే 4.10 ట్రిలియన్స్ 4%లో మనం ఉన్నాం. అంటే మనం 4% గ్లోబల్ ఎకానమీకి మనం కాంట్రిబ్యూట్ చేసినప్పుడు, మనం 4వ స్థానంలో ఉన్నప్పుడు మనము కూడా ఆ యొక్క రోల్ ప్లే చేయాల్సి వస్తుందండి. అంటే మనం పెద్దవాళ్ళం కాబట్టి చిన్నవాళ్ళతో కూడా షేక్ హ్యాండ్ తీసుకొని చిన్నవాళ్ళని లిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు మనం పెద్దన్నలం అయిపోతాం. లేకపోతే నన్ను ట్రంప్ డిన్నర్కి పిలిచాడు, నేను ట్రంప్ దగ్గరికి వెళ్తాను, మీ దగ్గర తర్వాత చూస్తానని చెప్పి అలా విన్నట్టయితే ఆ యొక్క యాటిట్యూడ్, అంటే లీడర్షిప్ యాటిట్యూడ్ అనేది ఇటు వ్యారీస్ అండి. సో కాబట్టి ఈయన రోల్ ఏంటంటే, ఈయన యొక్క ఆలోచన విధానం ఏంటంటే అందరినీ కలుపుకుంటూ పోవాలి, ఇంక్లూజివ్ అప్రోచ్.
అలా కలుపుకుంటూ వెళ్ళినట్టయితే మనకు కాస్తో కూస్తో ఒక యూనిటీ, ఇంటిగ్రిటీ, సాలిడారిటీ వస్తున్న ఉద్దేశంతో ఆయన ఆ రోల్ ప్లే చేసుకుంటూ వచ్చారండి. అంటే నమీబియా విజిట్ ఒకటి, అది దానికి హైయెస్ట్ సివిలియన్ అవార్డు నమీబియాలో కూడా వచ్చిందండి. చాలా వరకు ఎవరికి రాలేదు ఇంతవరకు. అంటే మనకు ఇప్పుడు సౌత్ ఆఫ్రికాకు మనకు తీసుకున్నట్టయితే కవిత గారు, నెల్సన్ మండేలా గారు ఫాదర్ ఆఫ్ ద నేషన్ అండి. నెల్సన్ మండేలా గారికి మన భారతరత్న అవార్డు ఇచ్చారు. అసలు యాక్చువల్గా ఇంతవరకు ఏ ఫారిన్ లీడర్కు ఎవరికి ఇవ్వలేదు. మనము భారతరత్న అవార్డును నెల్సన్ మండేలా గారికి ఇచ్చాం. అలానే అలాంటి అవార్డు నమీబియా నుండి మనకిచ్చారు, తర్వాత గానా నుండి కూడా మనకిచ్చారు. మన గానాకు కూడా వెళ్ళారు మినిస్టర్ గారు, ప్రైమ్ మినిస్టర్ గారు బహుశా ఫస్ట్ వీక్ 2nd, 3rd జూలైలో అక్కడికి వెళ్ళారు. దాని తర్వాత నమీబియాకి వచ్చారు. నమీబియా నుండి మళ్ళీ అక్కడ బ్రెజిల్లో బ్రిక్స్ మీటింగ్ ఉన్నది కాబట్టి బ్రెజిల్కి వెళ్ళి అక్కడ ట్రినిడాడ్ అండ్ టొబాగో, బ్రెజిల్ విజిట్ చేసుకుని 5 కంట్రీస్ విజిట్ చేసుకుని వాపస్ వచ్చారు మొన్ననే, ఒక దాదాపు లాస్ట్ వీక్, ఒక 1 వీక్ బ్యాక్. సో ఇది జరిగిందండి. అంటే పెద్దన్న పాత్ర అనేది ఇట్ వ్యారీస్ అండి. ఇప్పుడు ఒక్కొక్కరి అప్రోచ్ డిఫరెంట్గా ఉంటుంది. మనం ఎకనామికల్గానే కాదు కదా, మొత్తం ఓవరాల్గా దాన్ని బ్యాలెన్స్డ్ అప్రోచ్ అంటారు. బ్యాలెన్స్గా తీసుకున్నప్పుడు ఎకనామికల్, సోషల్, పొలిటికల్, తర్వాత కల్చరు, హెరిటేజు, ఈ యాంగిల్లో చూసుకోవాల్సి వస్తుందండి. స్పోర్ట్స్, డెవలప్మెంట్ అట్లా అనమాట. సో ఇప్పుడు అమెరికాని కాదన్నారు, రష్యాతో ఫ్రెండ్షిప్ అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళు ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా డిఫెన్స్ సిస్టమ్ అనేది, లేకుంటే ఫ్యూయల్కి సంబంధించి కూడా అంతా మేము రష్యా నుంచి తీసుకుంటామని ఒకవైపు ఎదిరించినట్టుగా కనిపిస్తోంది. ఎట్ ద సేమ్ టైం మనం ఆపరేషన్ సింధూర్ టైంలో ద రెసిస్టెంట్ ఫ్రంట్ని మనం ఉగ్రవాద సంస్థగా మనం అనౌన్స్ చేశాము. ఎప్పటి నుంచో అది మన లిస్ట్లో ఉంది, టెర్రరిస్ట్ లిస్ట్లో ఉంది. వెరీ రీసెంట్గా అమెరికా కూడా దాన్ని గుర్తించి ఆల్మోస్ట్ ఫ్యూ అవర్స్ బ్యాక్, 24 hours బ్యాక్ దాన్ని కూడా అలాగే అనౌన్స్ చేసింది. సో మన దారిలోకి తెచ్చుకునే ప్రయత్నమా, దాన్ని ఎలా చూడొచ్చు? కవిత గారు, ఇప్పుడు పరిస్థితి ఏంటంటే యాక్చువల్గా ది రెసిస్టెంట్ ఫ్రంట్ అనేది ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. అది 2019లో స్టార్ట్ చేశారు. 2019 అంటే అరౌండ్ 6 years అవుతుంది. 2019 అక్టోబర్లో స్టార్ట్ చేశారు. అది ఎందుకు స్టార్ట్ చేశారనేది కూడా మీకు ఒక చిన్న వివరణ ఇస్తాను. ఇప్పుడు 370 ఆర్టికల్ మనకు, నేను చిన్నప్పుడు చదువుకున్నది ఏంటంటే 370 ఆర్టికల్ అనేది కశ్మీర్లో మీరు భారతదేశ పౌరుడైనా కూడా కశ్మీర్లో భూమి, జాగా కొనుక్కోవడానికి మీకు ఇలాంటి హక్కు లేదు. కశ్మీర్ అనేది ఒక 370 ఆర్టికల్ ప్రకారంగా సెపరేట్ ఎంటిటీ. అది మన రాష్ట్రం, మన అంటే దాన్ని రాష్ట్రాలలో ఒక రాష్ట్రంగా జమ్మూ కాశ్మీర్ అనేది అనుకున్నా కూడా అది ఒక సెపరేట్ అటానమస్ పవర్స్ దానికి ఇచ్చారనమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఫారిన్ కంట్రీస్లో మీరు ఏ కంట్రీలో కావాలంటే ఆ కంట్రీలో భూమి జాగాలు కొనడానికి లేదు, అలాంటి స్టేటస్ దానికి ఇచ్చారనమాట. ఆ 370 ఆర్టికల్ను ఎప్పుడైతే రద్దు చేసి వాటిని యూనియన్ టెరిటరీస్గా మనము డివైడ్ చేసి, లడఖ్ కానీ, కాశ్మీర్ కానీ, జమ్మూ కానీ డివైడ్ చేసి ఎప్పుడైతే భారతదేశ ప్రభుత్వము మన భారతదేశంలో విలీనం చేసి, ఇప్పుడు దమన్ డయ్యూ ఉందనుకోండి, పాండిచ్చేరి ఉందనుకోండి, తర్వాత లక్షద్వీపులు ఉన్నాయనుకోండి, ఇట్లా మన దగ్గర యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. ఆ యూనియన్ టెరిటరీస్ వాటి యొక్క స్టేటస్ ఎలా ఉందో జమ్మూ కాశ్మీర్ స్టేటస్ కూడా అలానే తీసుకొచ్చి పెట్టారనమాట. అలా చేసినప్పుడు ఈ పాకిస్తాన్ బేస్డ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ దీన్ని స్టార్ట్ చేశారనమాట. ఇప్పుడు హిజ్బుల్ ముజాహిద్దీన్, ఇట్లాంటి లష్కర్ ఇ తోయిబాలు, అట్లా రకరకాల టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్. అలానే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే దాన్ని స్టార్ట్ చేశారండి 2019. ఇది ఆగస్టు ఆ రేంజ్లో జరిగిపోయింది. వాళ్ళు అక్టోబర్లో స్టార్ట్ చేశారు, 2019 అక్టోబర్లో. అప్పటి నుండి చాలా అటాక్స్ చేశారు మన వాళ్ళ మీద. అంటే రకరకాల ఏంటంటే మన పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది కదండి, పాకిస్తాన్ POK అని అంటాం మనం. ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఆల్మోస్ట్ 5200 స్క్వేర్ కిలోమీటర్స్ ల్యాండ్ను ఆక్రమించారండి. అంటే 5000 అంటే మన హైదరాబాద్ ప్లేస్ లాంటి కనీసం 3-4 ఏరియాస్ అంత జాగను వాళ్ళు ఆక్రమించుకొని మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు కవిత గారు 1947 నుండి ఇప్పటివరకు మనకు వాళ్ళకు యుద్ధాలు కూడా జరిగినాయి పాకిస్తాన్ మనకు. సో ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ను వాళ్ళు పోషించుకుంటూ వచ్చారండి. పోషించి ఇండియాలో ప్రతిసారి అడుగున ప్రతిరోజు, ప్రతి నెలకు కానీ ప్రతి వీక్ కానీ ఏదో ఒక రకంగా వాళ్ళు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ వచ్చారు. కాశ్మీర్లో రక్తపాతం. సో ఇది అంటే దానికి బేస్ చేసుకొని దీన్ని స్టార్ట్ చేశారండి. స్టార్ట్ చేసినాక మొన్న పహల్గామ్లో మీకు అటాక్ అయింది, మీకు అందరు తెలుసు. 22nd April పహల్గామ్లో ఇన్నోసెంట్ టూరిస్టులు అండి, దాదాపు 25-26 మంది టూరిస్టులను పిట్టల్ని కాల్చినట్టుగా కాల్చి చంపేశారు. అది చాలా మేజర్ షాక్. అసలు మనకు దాదాపు ఒక 2008 తర్వాత
మళ్ళీ 2025లో జరిగినటువంటి అన్ని ఇన్సిడెంట్స్ చూసినట్టయితే అది చాలా మ్యాసాకర్ కైండ్ ఆఫ్, అంటే మేజర్ అటాక్ అనమాట హ్యూమన్ బీయింగ్స్ మీద. ఇన్నోసెంట్ పీపుల్ అండి. వాళ్ళ టార్గెట్ ఏంటంటే మేడం, ఇప్పుడు పొలిటికల్ లీడర్స్, అక్కడ ఉన్నటువంటి సర్పంచులు, చిన్న చిన్న లీడర్స్ ఉంటారు కదా, ఆ ఏరియాలో ఉన్నటువంటి లీడర్స్, పహల్గామ్ కానీ దాని పక్కన ఉన్న విలేజెస్ కానీ, ఆ లీడర్స్ను టార్గెట్ చేసి చంపడము, తర్వాత ఎవరైనా బిజినెస్ పీపుల్ ఉంటే వాళ్ళను టార్గెట్ చేయడము, టూరిస్టులను చేయడం. టూరిస్టులను చేసినప్పుడు అయితే ఏమవుతుందంటే, ఇప్పుడు మనము టూరిస్ట్ అట్రాక్షన్లో వేరే దేశాలతో కంపేర్ చేసినట్టయితే మన ఏషియా ఖండంలో మనం వీఆర్ రిలేటివ్లీ బెటర్ అనమాట. అంటే థాయిలాండ్, సింగపూరు, ఇట్లాంటి వియత్నాము, వీటికి ఉన్న టూరిస్టులు అది వేరనుకోండి. అంటే మన దగ్గర ఉన్నటువంటి కల్చర్ కానీ, హెరిటేజ్ కానీ, హిస్టారికల్ సైట్స్ కానీ, తాజ్మహల్ కానీ, ఇట్లాంటి ప్లేసెస్ చూడడానికి మన దగ్గరికి దాదాపు ఒక 12 to 13 మిలియన్ పీపుల్ వస్తూ ఉంటారండి. ఆ టూరిస్టుల మీద, అంటే దాంతో ఒక అడిషనల్ రెవెన్యూ మనకు జనరేట్ అవుతూ ఉంటుంది. ఆ టూరిస్టుల మీద మనకు ఒక థ్రెట్ క్రియేట్ చేసి, ఫారిన్ టూరిస్టులు అంటే అమ్మో ఇండియానా పోకూడదు అని చెప్పి ఒక భయాన్ని క్రియేట్ చేసినప్పుడు మనల్ని ఆర్థికంగా దెబ్బతీయడానికి ఆస్కారం ఉంటుందండి. సో దాన్ని స్ట్రాటజిక్గా వాళ్ళు ఆ రోజు అటాక్ చేయడం జరిగింది. అసలు ఆ పహల్గామ్ అనే ప్లేస్ని ఏమంటారంటే స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అంటారండి. స్విట్జర్లాండ్, ఐ వాజ్ దేర్ ఇన్ స్విట్జర్లాండ్లో. నేను మోనార్క్ బిజినెస్ స్కూల్లో విజిటింగ్ ప్రొఫెసర్, దాదాపు 13 years నుండి విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. స్విట్జర్లాండ్లో ఐ వాజ్ దేర్ క్వైట్ ఫ్యూ టైమ్స్. అయితే స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా, మనం స్విట్జర్లాండ్ ఎక్కడికి పోనక్కర్లేదు, స్విట్జర్లాండ్ మన దగ్గరనే ఉంది. సో కాబట్టి దాదాపు యావరేజ్గా కవిత గారు 3000 కార్లు ప్రతి రోజుకు పహల్గామ్కి వస్తాయండి, ఈ అటాక్ జరిగే కంటే ముందు. ఇప్పుడు చాలా తగ్గిపోయాయి అసలు. అక్కడ ఉన్న బిజినెస్లు, అక్కడ ఉన్న చోటమోట అవి గల్లీలో అవి అమ్ముకునే వాళ్ళు కూడా ఈ రోజులలో అమ్ముకునే పరిస్థితిలో ఉన్నారండి. సో వాళ్ళందరూ ఎలా బతుకుతారు? అక్కడున్న ప్రజలు చాలా పేద ప్రజలు, వాళ్ళకి వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటూ లేదండి. ఈ టూరిజం ద్వారానే వచ్చేటువంటి ఇన్కమ్ను ఈ ది రెసిస్టెంట్ ఫోరము అనే పాకిస్తాన్ బేస్డ్ ఆర్ పాకిస్తాన్ గవర్నమెంట్ సపోర్టెడ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అనేది దెబ్బతీయడానికి ప్రయత్నం చేసిందండి. దాంట్లో భాగంగానే మనకు ఆపరేషన్ సింధూర్ అని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేయడం జరిగింది, వాళ్ళ మీద అటాక్ చేయడం జరిగింది. తర్వాత అటాక్లో వి లాస్ట్ అండ్ వి ఆల్సో వన్, మేజర్ పోర్షన్ వి వన్. అలాంటి సందర్భంలో అమెరికా వాళ్ళు మళ్ళీ ఇంటర్ఫియర్ అయిపోయి మనల్ని లేదు ఆపేయండి మీరు వారు, అది పెద్ద మొత్తంలో అసలు తాడో పేడో తేల్చుకునే పరిస్థితి ఉంటుండేదండి. సో అటువంటిప్పుడు మనల్ని అసలు అక్కడ ఆపేయడం జరిగింది. అప్పుడు అలానే కంటిన్యూ అయినట్టయితే మనకు ఏదైనా ఒక క్లియర్ పిక్చర్ అనేది వస్తుండేదండి. ఇప్పుడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉన్నది, అది మన ల్యాండ్ అసలు యాక్చువల్గా. ఇప్పుడు పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థను తీసుకున్నట్టయితే కవిత గారు, మనం తమిళనాడు అనేది ఒక రాష్ట్రం అండి. తమిళనాడులో ఎంతైతే ఆదాయం వస్తుందో తమిళనాడు నుండి భారతదేశానికి, దానికంటే తక్కువ ఆదాయము పాకిస్తాన్ నుండి వస్తుందండి. అరౌండ్ 250-260 బిలియన్స్ మాత్రమే వస్తుంది. మీరు బాంబే తీసుకున్నట్టయితే దాదాపు మహారాష్ట్ర ఏరియాలో $400 బిలియన్ల పైన ఆదాయము ఒక్క రాష్ట్రం నుండి వస్తుంది. అంటే మీరు ఆర్థిక పరంగా పాకిస్తాన్ చూసుకున్నట్టయితే పెద్ద ఆర్థిక వ్యవస్థ కాదు అది. 250-260 బిలియన్లు అంటే చాలా చిన్న ఆర్థిక వ్యవస్థ. ఈవెన్ మా సౌత్ ఆఫ్రికా నుండి కూడా కంపేర్ చేసినట్టయితే దాదాపు ఒక 40%-45% చిన్న ఆర్థిక వ్యవస్థ అండి అది. సో అట్లాంటి ఆర్థిక వ్యవస్థ వాళ్ళు మనల్ని, భారతదేశాన్ని దెబ్బతీయాలి అనే ఉద్దేశంతో రకరకాలుగా, అంటే పొలిటికల్గా కానీ ఇలాంటి టెర్రరిస్టుల ద్వారా కానీ వాళ్ళు సూటిగా మనతో కొట్లాడలేరండి. వాళ్ళ దగ్గర న్యూక్లియర్ పవర్స్ ఉన్నాయి, మన దగ్గర న్యూక్లియర్ పవర్స్ ఉన్నాయి. వీఆర్ అమాంగ్ ద టాప్ 7-8 కంట్రీస్ ప్రపంచం మొత్తం మీద ఉన్నట్టయితే రష్యా, అమెరికా, ఫ్రాన్స్, తర్వాత ఇండియా, చైనా, ఇట్లా చూసుకున్నట్టయితే వాళ్ళకు కూడా ఉన్నాయి. డజంట్ మీన్ దట్ దే ఆర్ గ్రేటర్ దెన్ అస్. మన ఈ భూభాగాన్ని చూసుకున్నట్టయితే కూడా ఇప్పుడు నమీబియా అని చెప్పాను కదా, ఆల్మోస్ట్ నమీబియా సైజ్ అంత దేశం అది. సో కాబట్టి వాళ్ళు ఒక రకంగా బ్లేమ్ అండ్ షేమ్, అంటే హౌ టు బ్లేమ్. ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు ఉన్నారండి, పెద్దవాళ్ళ మీద బురద తల్లేసినట్టు వాళ్ళ మీద ఒక మచ్చబడ్డట్టే లెక్క కదా. సో అలాంటి పరిస్థితులలో అలాంటి స్ట్రాటజిక్గా వీళ్ళను ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లను డెవలప్ చేసుకుంటూ వచ్చారండి. మొన్ననే అసలు జస్ట్ 1-2 days బ్యాక్ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ గారు కూడా డిక్లేర్ చేశారు. అంటే ఇండియా కన్సిడర్డ్ ది రెసిస్టెంట్ ఫ్రంట్ అనే దాన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా మనం ముందు నుండి గుర్తించాం. దాదాపు 5-6 years వాళ్ళు స్టార్ట్ చేసినప్పటి నుండి గుర్తించాము. ఎందుకంటే మనము విక్టిమ్స్ అండి, వేరే ప్రపంచంలో అమెరికా విక్టిమ్ కాదు, ఏదో థాయిలాండ్ విక్టిమ్ కాదు, ఇంకేదో ఇరాక్ విక్టిమ్ కాదు, మనము డైరెక్ట్ విక్టిమ్, మన కొరకే ఏర్పాటు చేసినటువంటి ఆర్గనైజేషన్. సో మనం ఇన్నోసెంట్ సోల్జర్స్ చాలామంది చనిపోయారండి. కల్నల్ కూడా ఒక అతను చనిపోయాడు పాపం.
సో ఇలా అంటే రకరకాల యాంగిల్స్లో బిజినెస్ పీపుల్ మీద, పొలిటీషియన్స్ మీద, మన సోల్జర్స్ మీద, మన ఆర్మడ్ ఫోర్సెస్ మీద అలా అటాక్ చేస్తూ ఒక థ్రెట్ని క్రియేట్ చేసుకుంటూ వచ్చారండి. అప్పుడు గవర్నమెంట్ స్ట్రాటజీ ఏంటంటే వీళ్ళకి ఏదైనా ఒక గుణపాఠం చెప్పాలి, ఒక బుద్ధి చెప్పాలి అనే ఉద్దేశంతో ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో చాలా వరకు మనం విన్నాం. అసలు ఒక క్లియర్ పిక్చర్ వస్తుండేదండి. మనం ఇంకా కొద్ది రోజుల పాటు మనము అది వార్ కంటిన్యూ చేసినట్టయితే వీ వుడ్ హ్యావ్ హ్యాడ్ ఎ బెటర్ పిక్చర్. పాకిస్తాన్ వుడ్ హ్యావ్ కమ్ డౌన్ టు అవర్ నీస్ అనమాట, కాళ్ళ కిందికి వచ్చేటువంటి పరిస్థితిలో ఉంటుండేది. కానీ ఇంకా పాలిటిక్స్లో ఇప్పుడు మీరు చెప్పారు కదా, పెద్దన్న పాత్ర అంటే ఆర్థికంగా వాళ్ళు పవర్ఫుల్ కాబట్టి వాళ్ళ మాటను మనం వినాల్సి వచ్చిందనమాట. అది జరిగిందండి. సో ఇప్పుడు పేద దేశాల వైపు చూడడం కావచ్చు, చిన్న దేశాల వైపు చూడడం కావచ్చు, మనకు ఎలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారు? చూడండి, ప్రపంచం అనేది భారతదేశము, అమెరికా, పాకిస్తానే కాదండి, దాదాపు 230 దేశాల వరకు ఉన్నాయండి. సైజ్ పరంగా చూసుకున్నట్టయితే మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు డివైడ్ ఆంధ్ర, మనకు ఆంధ్ర తెలంగాణ కాకముందుకు మనము మన దేశంలోనే 5 పెద్ద రాష్ట్రాలలో మనం పెద్దవాళ్ళమండి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకుని ఆంధ్రప్రదేశ్కును మనకు దాదాపు మనం 112,000 స్క్వేర్ కిలోమీటర్స్ ల్యాండ్ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టయితే మేడం, దాంట్లో అంటే ఆంధ్రప్రదేశ్లో 1,62,000 స్క్వేర్ కిలోమీటర్స్ ల్యాండ్ వాళ్ళు ఉన్నారండి. అంటే మనకంటే 50,000 స్క్వేర్ కిలోమీటర్స్ ల్యాండ్ వాళ్ళకి ఎక్కువ ఉందండి ఆంధ్రప్రదేశ్కి. ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేసినట్టయితే కవిత గారు, దాదాపు 120 దేశాలు మొత్తం ప్రపంచంలో చిన్న దేశాలు ఆంధ్రప్రదేశ్ కంటే తక్కువగా. మన తెలంగాణతో పోల్చుకున్నట్టయితే 96 దేశాలు చిన్న దేశాలండి. కొరియా ఉందనుకోండి, సౌత్ కొరియా అనేది డెవలప్డ్ కంట్రీ అని అనుకుంటాం మనం. మన ఏషియాలోనే జపాను, సౌత్ కొరియా, సింగపూర్ ఇవి డెవలప్డ్ కంట్రీ. మన దాంట్లో ఎంత చిన్న దేశం అండి అది, మన తెలంగాణలో పోల్చుకున్నట్టయితే చాలా చిన్నది. 80,000 స్క్వేర్ కిలోమీటర్లు మాత్రమే ఉంది, మన దగ్గర 112 ఉన్నట్టయితే. ఇజ్రాయెల్ తీసుకోండి, ఇజ్రాయెల్ కూడా మనకంటే చిన్నదే అది. సో ఇట్లా మనకు మొత్తం దేశాలను చూసుకుంటే పోర్చుగల్ కావచ్చు, ఇట్లా రకరకాల దేశాలను తీసుకున్నట్టయితే లగ్జంబర్గ్ ఇవన్నీ కూడా చిన్న చిన్న కంట్రీస్ అండి. మనం చాలా పెద్ద రాష్ట్రము, ఒక రాష్ట్రము భారతదేశంలో తెలంగాణ రాష్ట్రము దానికంటే కూడా చాలా చిన్న దేశాలు, అంటే 96 దేశాలు ఉన్నాయని చెప్పాను కదా, అలా ఉన్నాయండి. ఇప్పుడు ఇలాంటి వాటితో మనం ప్రపంచం అనుకున్నప్పుడు మేడం, ఈ 230 దేశాలు కలిపితేనే ప్రపంచం. రష్యా అనేది 17.2 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ అని చెప్పాను కదండి. అంటే ప్రపంచంలో ఎంత పెద్ద దేశం, ఇప్పుడు మొత్తం ప్రపంచము మనకు 500 మిలియన్ల స్క్వేర్ కిలోమీటర్స్ ల్యాండ్ అండి. 500 మిలియన్ల మనకు పసిఫిక్ ఓషను, అట్లాంటిక్ ఓషను, ఇండియన్ ఓషను ఇవన్నీ వెళ్ళిపోతే దాదాపు 76% ఏరియా అంతా వాటర్లోకి వెళ్ళిపోతే 24% మాత్రమే మనకు భూభాగం అండి. ఆ భూభాగంలో అంటే ఇప్పుడు 500 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్లో మేడం మనకు 149 మిలియన్ల స్క్వేర్ కిలోమీటర్ ల్యాండ్ మాత్రమే భూభాగం అని అంటాం, సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. ఆ సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ రష్యా 17.2 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్. ఆలోచించండి, మన ఆఫ్రికా ఖండం మొత్తము 31 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అండి. ఏషియా ఖండము ఒకటి దాదాపు 46 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు చిన్న చిన్న దేశాలు చెప్పాను, నావరు ఒకటి ఉందండి. నావరు, తువాలు అనేది చాలా చాలా చిన్న ఒక చీమల్ లాంటి దేశాలు. అవి మన పసిఫిక్ మహాసముద్రంలో ఒక చిన్న ఐలాండ్ కంట్రీస్ అండి. ఫిజీ ఉందనుకోండి, ఫిజీలో మన భారతీయులు కూడా చాలామంది ఉన్నారు, మన ప్రైమ్ మినిస్టర్ కూడా మన భారతీయ ఒరిజిన్ అతను. సో ఇట్లాంటి దేశాలలో మేడం ఏమవుతుందంటే వాటిని ఎవరు పట్టించుకుంటారు చెప్పండి. కిరిబాతి ఉందనుకోండి, సోలమన్ ఐలాండ్స్ ఉన్నదనుకోండి, నేను పాపువా న్యూగినీలో పనిచేస్తాను, పాపువా న్యూగిని ఉందని, ఇలాంటి దేశాలను ఎవరు పట్టించుకుంటారు? ఎవరో ఒకరు ముందుకు మన అందరం కలిసి పనిచేసుకుంటాము అన్న ఒక పెద్దన్న పాత్ర, ఒక లీడర్షిప్ రోల్ ప్లే చేసే గ్లోబల్ లీడర్ లేకపోతే వీటన్నిటిని అవన్నీ స్కాటర్ అయిపోతాయి. వాటికి ఒక యూనిటీ ఉండదు, ఒక ఇంటిగ్రిటీ ఉండదు. ఇప్పుడు పాము అనేది మన తెలుగులో ఒక మాట చెప్తారు కవిత గారు, ఎంత పెద్ద పామైనా, ఎంత పెద్ద తాచుపామైనా కూడా చలిచీమల చేత చుక్కి తాచుపాము చనిపోతుందని చెప్పంటారు. అలానే ఈ చిన్న చిన్న దేశాలని మనం ఒక త్రాటి కింద, ఒక అంబ్రెల్లా కింద తీసుకొచ్చినట్టయితే వాటితో పాటుగా మనం ఎన్నో చేయొచ్చు. డిగో గార్షియా కానీ తర్వాత రకరకాల స్ట్రాటజిక్ లొకేషన్ చిన్న చిన్న ఐలాండ్స్ని ఆక్రమించుకొని ప్రపంచంలో ఉన్నటువంటి అగ్రగామిగా ఉన్న దేశాలు దే ఆర్ ప్లేయింగ్ ఎ డామినెంట్ రోల్. నాట్ దట్ దే ఆర్ పవర్ఫుల్, బట్ స్ట్రాటజిక్గా ఇట్లాంటి చిన్న చిన్న దేశాలను యూజ్ చేసుకొని అక్కడ వాళ్ళ ఆర్మీ బేస్ను సెటప్ చేసుకొని ఆయా ప్రాంతాలని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నారండి. సో భారతదేశం అట్లా కంట్రోల్ చేసే ఉద్దేశం కాదు.
కాకపోతే మన ఉద్దేశం ఏంటంటే మనము విశ్వగురు కావాలి అనుకున్నప్పుడు ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం ఇప్పుడు దాదాపు ఇంకా వచ్చే 22 సంవత్సరాల్లో 2047లో వికసిత్ భారత్ అనే పేరు మీద మనము ఈ యొక్క డెవలపింగ్ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారతదేశము అనే పాయింట్ నుండి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మనం ఆ పేరు మార్చడానికి చాలా ప్రయత్నాలు వస్తున్నాయి. అందుగురించి మోడీ అంటే మాస్టర్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పి అంటారండి. సో దాంట్లో భాగంగా ఇవన్నీ జరుపుకుంటూ వస్తున్నాయండి. ఇప్పుడు ఇలాంటి జరుగుతున్నప్పుడు మనము ఈ చిన్న దేశాలను ఎట్లా వదిలేస్తాం చెప్పండి? అలా వదిలేయడం తప్పు, సమంజసం కాదు కదా. సో అందరితోని మనము కలిసికట్టుగా ఉన్నప్పుడే మనకు పెద్దన్న ఎస్ ఈజ్ మై బిగ్ బ్రదర్ అన్న కాన్సెప్ట్ ప్రతి ఒక్కరిలో వస్తుందండి. వాళ్ళు ఏదో ఒక రకంగా మనకి ఇప్పుడు నమీబియా పాపులేషన్ పరంగా చిన్న దేశం అని చెప్పాను కదా, రిసోర్స్ పరంగా చాలా రిచ్ దేశం అది. డిఆర్సీ కాంగో ఉందండి. డిఆర్సీ కాంగో డెమోక్రటిక్ రిపబ్లిక్ కాంగో అనేది రిసోర్స్ రిచ్ కంట్రీ అది. అసలు మొత్తం ఆఫ్రికా ఖండంలో అతిపేద దేశాలలో డిఆర్సీ కాంగో అంటారండి. ఆ రిసోర్స్ని తీసుకున్నట్టయితే మేడం అక్కడ 25-26 ట్రిలియన్ డాలర్స్ వర్త్ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయండి. డైమండ్స్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఇంకా రకరకాల రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. డిఆర్సీ కాంగోని ఇప్పుడు చాలా కటిక దరిద్రమైన దేశంగా మనం పరిగణిస్తాం. అది ఆఫ్రికా ఖండం లోపల మొత్తం మీద ఆల్మోస్ట్ సెకండ్ థర్డ్ లార్జెస్ట్ కంట్రీ అనమాట. ఏరియా సైజులో చూసుకుంటే మన భారతదేశం కంటే దాదాపు 1 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ మాత్రమే, అరౌండ్ 2.2 అది ఉంటే మనం 3.2 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ మనం ఉన్నాం. అంటే ప్రపంచంలోనే డిఆర్సీ కాంగో టాప్ 10 కంట్రీస్లో ఒకటి ఉంటుందండి. అక్కడ మనం ఏం చూస్తున్నాము? పావర్టీ, డెస్టిట్యూషను, తర్వాత ఫామైన్స్, కటిక దరిద్రం అనేది చూస్తున్నాం. దాని వెనుక రిసోర్సెస్ చూడట్లేదండి. సో కాబట్టి డిఆర్సీ కాంగోతో మనము చేయగలపాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వాళ్ళతో మన పెట్రోల్ అవసరం అండి. పెట్రోల్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ అంగోలా నుండో లేకపోతే ఇంకెక్కడో చేసుకునే కంటే వీ ఆల్సో షుడ్ ఇంపోర్ట్. అండ్ మనకు ఆ ట్రేడ్ రిలేషన్, బయలాటరల్ రిలేషను, సత్సంబాలు మనకు ఉన్నట్టయితే వాళ్ళు కూడా ముందుకు వస్తారండి. సో కాబట్టి చిన్నదైనా పెద్దదైనా వాళ్ళు ఒక దేశము, మనం ఒక దేశం. ఇప్పుడు తువాలు, నాగరూన్ అనేది వాళ్ళ పాపులేషన్ దాదాపు 15,000 మంది పాపులేషన్ కూడా లేరండి. 15,000 మంది పాపులేషన్ ఉన్నది ఒక కంట్రీ ఉన్నదని అనుకుంటాము మనం. అట్లా శాన్ మ్యారినో ఒకటి ఉందండి. శాన్ మ్యారినో మొత్తం దేశ జనాభా ఎంత? 35,000 మాత్రమే. 35,000 మనం ఏ చిన్న ఏరియా, ఇప్పుడు మన పంజాగుట్టకి వెళ్ళినా కూడా, లేకపోతే సికింద్రాబాద్ లేకపోతే ఇంకెక్కడో వెళ్ళినా కూడా మనకు 35,000 కాదు కదా, దాదాపు 3-4 లక్షలు కనిపిస్తారండి. డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, డెన్సిటీ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఇట్లాంటి దేశాలతో కూడా మనం ఇప్పుడు మొన్న ఒక అతను మాల్టా నుండి ఒక గవర్నర్ వచ్చారండి. నేను ఒక గ్లోబల్ సమ్మిట్లో గవర్నర్ మాల్టాను కలిశాను. అసలు యాక్చువల్గా మాల్టా ఎంత చిన్న దేశం అండి, ఇటలీ దగ్గర చాలా చిన్న దేశం. పాపులేషన్ పరంగా కానీ, ఏరియా సైజ్ పరంగా కానీ చాలా చాలా చిన్న దేశాలు. మన తెలంగాణలో ఒక 10వ వంతు భూభాగం లేనివంటి దేశాలండి అవి. సో కాబట్టి లెట్ us ట్రై టు యునైట్. మనందరము ఒకటే. నేను ఎప్పుడు బిలీవ్ చేసేదంటే ఏంటంటే కవిత గారు, మనం అందరం ఇక్కడ టెంపరీగా వచ్చాము. ప్రైమ్ మినిస్టర్ కానీ, ప్రెసిడెంట్ కానీ, గవర్నర్ కానీ, సామాన్యుడు కానీ, సెక్యూరిటీ గార్డ్ కానీ, ప్యూన్ కానీ, మనం అందరం కూడా సామాన్య మానవులమే. ఒకరోజు ప్రజలు మిమ్మల్ని నమ్ముకున్నారు కాబట్టి మీరు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. డజంట్ మీన్ దట్ యు ఆర్ గ్రేటర్ దాన్ ఏ కామన్ మ్యాన్. మీకు ఒక లీడర్షిప్, మీ మీద నమ్మకంతో ఒక లీడర్షిప్, ఆ యొక్క గౌరవాన్ని, ఆ యొక్క పవర్ను మీ చేతిలో పెట్టారు. సో కాబట్టి మన అందరం ఏదో ఒకరోజు వెళ్ళిపోయేటోళ్ళం. ఇప్పుడు వాజ్పేయి గారు వెళ్ళిపోయారు, ఇందిరాగాంధీ గారు వెళ్ళిపోయారు, అందరు వెళ్ళిపోయారు, గాంధీ గారు వెళ్ళిపోయారు, అందరం కూడా వెళ్తాం. సో ఈ ఉన్న టైం లోపట్ల మనం ఎంత ఇదిగా, ఎంత యూనిటీని మనం డెవలప్ చేస్తున్నాం, ఎంత మార్పును మనం పాజిటివ్ మార్పును తీసుకొస్తున్నాం, ఎంత వాల్యూను మనం యాడ్ చేస్తున్నాం, దట్ మ్యాటర్స్ అండి. అది మనం చేయకపోతే ఇంకా అంత లీడర్షిప్ అనేది విలువ లేకుండా అయిపోతుంది. లీడర్ అనేవాడు ఎప్పుడైనా కూడా ఈ హ్యాస్ టు ప్రొడ్యూస్ మోర్ లీడర్స్ దాన్ ఫాలోవర్స్ అండి. అలా చేసినోడే నిజమైన లీడర్. ఇక్కడే క్రిటిసిజం అనేది కూడా వస్తుంది కదా. ఇప్పుడు కరోనా టైంలో మన దగ్గర ఉన్నటువంటి వ్యాక్సిన్స్ కావచ్చు, మందులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ సిలిండర్ కావచ్చు, ఇవన్నీ కూడా నైబర్స్ ఫస్ట్ అని వాళ్ళకి కూడా పంచారు. ఎక్కడో ఆఫ్రికాలో ఉన్న వాళ్ళకి కూడా ఇచ్చారు. మన దగ్గర బెడ్స్ గురించి కావచ్చు, వెంటిలేటర్స్ గురించి, మెడిసిన్స్ గురించి పట్టించుకోలేదు అనేటువంటి ఒక విమర్శ ఉంది. ఇప్పుడు కూడా మనమేమో ఎయిమ్ హై అనేది ఒకటి పెట్టుకున్నాము. చాలా 5 ట్రిలియన్ ఎకానమీ, 3rd లార్జెస్ట్ ఆ ప్లేస్లో ఉండాలి అనేది ఇంత పెట్టుకున్న తర్వాత డిఫెన్స్ మీద ఖర్చు పెట్టాల్సిన అవసరం వస్తుంది. మనకే బోల్డ్ అని వైద్య, విద్య వసతులు కల్పించాల్సినటువంటి ఉన్నాయి. ఇప్పటికీ కూడా ప్రాపర్ వాటర్ కానీ, ప్రాపర్ శానిటేషన్ కానీ, విద్యుత్ కానీ లేని ప్లేసులు ఉన్నాయి. వీటన్నిటి గురించి పట్టించుకోకుండా మన పిఎం అయి ఉండి ఇంకెక్కడికో వెళ్ళి వాడికి ఒక హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వడం ఎందుకు? వాళ్ళకి హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ మనం కదా, మన దేశం కదా ఫస్ట్ అనే మాట. దాన్ని
ప్రాపర్గా మోదీ అడ్రస్ చేయలేకపోతున్నారా, మనకు కమ్యూనికేట్ చేయలేదా, ఆయన స్ట్రాటజీ ఎందుకని చెప్పలేకపోతున్నారు మరి? కరెక్ట్ ప్రశ్న అండి కవిత గారు. ఇప్పుడు మాగా అని చెప్పి ఒకటి స్లోగన్ వచ్చింది ఈ మధ్యకాలంలో, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పి. ఆ యొక్క చిన్న స్లోగన్తో మన ట్రంప్ గారు రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పట్టాలు తీసుకున్నారండి. అది అంటే ఇప్పుడు ఇండియా కూడా మేక్ ఇండియా గ్రేట్ అగైన్ అంటే మనకు ఆల్రెడీ గ్లోరీ అనేది ఇండియా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మేడం మనమంతా దాదాపు 1800 సంవత్సరాల పాటు మనం అగ్రగామి దేశము ఉంటుండేదండి. అంటే నంబర్ 1 ఎకానమీ ప్రపంచంలో ఎప్పుడు ఏది ఉంది 1800 సంవత్సరాల కంటే కింద, దాని కంటే ముందు అనుకున్నట్టయితే మనకు భారతదేశం ఉంటుండేది. చైనా కూడా ఉంటుండేది అనుకోండి, మధ్యలో ఎక్కువ శాతం భారతదేశం ఉంటుంది. అంటే హిస్టారికల్గా ఇప్పుడు ఈ మాట నేను భారతీయుణ్ణి భారతీయ ఆర్థికవేత్తను అని చెప్పి చెప్పుకునే కంటే యాంగస్ మ్యాడిసన్ అని ఒక బుక్ రాశాడండి. యాంగస్ మ్యాడిసన్ దాదాపు 2000 years ఆఫ్ ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ ఎకానమీ అనే దాని గురించి రాశాడు. దాంట్లో ఉన్నటువంటి క్లియర్గా ఇచ్చినటువంటి స్టాటిస్టికల్ ఇండికేటర్స్ని బేస్ చేసుకొని అమెరికా ఆర్థికవేత్త అమెరికా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది 2.5 ఉన్నప్పుడు మనము 25% మనము అంటే అమెరికా కంటే 10 రెట్లు మనం కంట్రిబ్యూట్ చేస్తుండేదండి. యూకే కూడా 1.8 ఉన్నప్పుడు వీఆర్ ఆల్రెడీ నంబర్ 1 అండి. సో అట్లాంటిది యూకే మనల్ని దాటిపోయింది. ఎందుకు? వాళ్ళు మనల్ని కాలనైజ్ చేసి దాదాపు 200 సంవత్సరాల పైగా మనల్ని రూల్ చేసి మన దగ్గర రిసోర్సెస్ తీసుకెళ్లారు కాబట్టి దే బికెమ్ రిచ్. అమెరికాలో రిచ్ రిసోర్సెస్ ఉన్నాయండి. భూభాగం మొత్తం మీద అమెరికా దాదాపు ఒక నియర్లీ 9 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ల్యాండ్. అంటే మనకంటే అమెరికా 3 రెట్లు పెద్దదండి భూభాగంలో చూసినట్టయితే. మన జనాభాలో చూసినట్టయితే మనకంటే చాలా చిన్నదనుకోండి ఇప్పుడు నేను చెప్పినట్టుగా. సో ఏది చేసినప్పటికీ కూడా కవిత గారు మనకు లీడర్షిప్లో మనము వేరే వాళ్ళు పెద్దవాళ్ళు ఆల్రెడీ వాళ్ళు పెద్దవాళ్ళనే చూసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. చిన్నవాళ్ళని ఎప్పుడు పట్టించుకోరు. మనం చిన్నవాళ్ళని పట్టించుకొని చిన్నవాళ్ళతో స్నేహం చేసి చిన్నవాళ్ళను పైకి తెస్తూ ఉన్నప్పుడు మనకు ఒక సస్టైనబుల్ ఒక సిస్టమ్ అనేది డెవలప్ అయిపోతుందండి. ఏది చేసినా కూడా ఎప్పుడైనా ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా అన్నీ మనకు సపోర్ట్ చేయడానికి ఆస్కారం ఉంటాయి. సపోర్ట్ చేసినా చేయకపోయినా కూడా మన లెగసీ అంటే ఒక భారతదేశం ఇక్కడ ఐడెంటిటీ ఆఫ్ ఇండియా, నాట్ ఏ లీడర్స్ అనే వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. దట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. ఇండియా రిమైన్స్ నంబర్ 1. ఇండియా ఈజ్ అ గ్రేట్ కంట్రీ. అది మనకు హిస్టారికల్గా మనం ప్రూవ్ చేసాము. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా మనం నంబర్ 1 అండి. ఇప్పుడు మన ఏరోప్లేన్ ఉంది కదా, ఏరోప్లేను రైట్ బ్రదర్స్ కనుక్కున్నారని చెప్పి నేను వాషింగ్టన్ డీసీకి ఒక 10 years బ్యాక్ వెళ్ళినప్పుడు రైట్ బ్రదర్స్ కనుక్కున్న విమానాన్ని నేను ఆ మ్యూజియంలో చూశానండి. వాషింగ్టన్లో ఒక మ్యూజియం ఉంటుంది, ఆ మ్యూజియంలో కనిపిస్తుంది. అట్లాంటి అది ఎన్ని సంవత్సరాల కింద జరిగింది? జస్ట్ 100 సంవత్సరాలు, 1922 ఆ రేంజ్లో జరిగింది. 1922కి ఇప్పటికి 2025కి ఎంత ఎవల్యూషనరీ చేంజెస్ వచ్చాయో చూడండి మీరు విమానం యొక్క ఎయిర్ ఇండస్ట్రీలో. అటువంటిది మనకు అట్లాంటి డెవలప్మెంట్స్ శివకర్ బాబూజీ అని రైట్ బ్రదర్స్ కంటే ముందు శివకర్ బాబూజీ అనే ఆయన మనకు ఏరోప్లేన్ కనుక్కున్నారండి. ఎంతమంది తెలుసండి ప్రపంచంలో శివకర్ బాబూజీ గురించి? అది ఎందుకని బయటికి రాలేదు మరి? ఇది జరుగుతుంది. ఇప్పుడు భారతదేశంలో చాలామంది ఫేమస్ ఎకనామిస్టులు ఉన్నారండి, ఫేమస్ సైంటిస్టులు ఉన్నారు, ఫేమస్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఉన్నారు, ఫేమస్ లీడర్స్ ఉన్నారు డిఫరెంట్ యాంగిల్స్లో. వాళ్ళ పేర్లు బయటికి రావు. ఎందుకంటే ఒక డామినెన్స్ పవర్ అనేది ప్రపంచంలో యూరోపు లేకపోతే అమెరికా లేకపోతే ఆస్ట్రేలియా లేకపోతే న్యూజిలాండ్ లేకపోతే కెనడా ఇవే కంట్రీస్ డెవలప్ అనేది ఒక రకమైనటువంటి హెజిమనీ క్రియేట్ చేసుకుంటూ వచ్చారు ఆ డామినెన్స్ను. మనం ఎంత గొప్ప పని చేసినా కూడా మనల్ని గొప్ప అని అనరండి. మన దగ్గర చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మన లీడర్స్ చూసుకోండి మీరు, సుందర్ పిచ్చయ్య గారు కానివ్వండి, సత్యనాథన్లో మన హైదరాబాద్ నుండి మన తెలుగు వతనం. ఇట్లాంటి లీడర్స్ మీరు అమెరికా వ్యవస్థలో చూసుకున్నట్టయితే 127 మంది బిలియనీర్లు ఉన్నారండి. ఏది? అమెరికాలో. దాదాపు 800 మంది బిలియనీర్లల్లో 127 మంది బిలియనీర్లు నాలాగా అంటే వేరే దేశాల నుండి అక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు, బిలియనీర్లు అయిన వాళ్ళు ఉన్నారండి. దాంట్లో కనీసం 18%, నియర్లీ 20% ఆఫ్ ద బిలియనీర్స్ ఆ 127లో మన ఇండియన్సేనండి. అంటే మన ఇండియన్స్ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అక్కడ. కానీ ఇండియన్స్ అక్కడ పోయిన తర్వాత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, ఇక్కడ నుండి కాంట్రిబ్యూట్ చేయట్లేదు. అక్కడ ఏం జరుగుతుందంటే మేడం, ఇదంతా ప్రపంచంలో ఇవి అగ్రగామి దేశాలు కాబట్టి అగ్రగామి దేశాల యొక్క వాళ్ళ
అది కంట్రోలింగ్ పవర్ అనేది ఆ యొక్క వాళ్ళని పాపులర్ చేసుకోవడము, మనల్ని పక్కకు పెట్టేయడం, ఇలా జరుపుకుంటూ వస్తుంది. లేకపోతే మన దేశంలో ఉన్నటువంటి ఇప్పుడు మన దగ్గర నోబెల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు హరగోవింద్ ఖురానా కానివ్వండి, లేకపోతే అమర్త్య కుమార్ సేన్ కానివ్వండి, ఇట్లాంటి మన ఇంకొక వెంకటరామన్ కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళకు నోబెల్ ప్రైజ్ వచ్చేసాయి మన 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 భారతీయులు వాళ్ళు అసలు యాక్చువల్గా. కాకపోతే ఏమంటారు, అమెరికా వాళ్ళ అమెరికన్ సిటిజన్స్ కాబట్టి అది అమెరికాకే చెందిపోతుంది అంటారు. సో ఈ డామినెన్స్ అనేది జరుపుకుంటూ వస్తుంది, ఇప్పటికి కూడా జరుగుతుందండి. సో భారతీయులు అనేవాళ్ళు ఎప్పుడు తక్కువ అనేది ఆ ప్రపంచాన్ని ఆ రకంగా హిస్టరీని కానివ్వండి, సైంటిఫిక్ డిస్కవరీస్ కానివ్వండి, ఇన్నోవేషన్స్ కానివ్వండి, ఆ రకంగా వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ ఇప్పటికి కూడా వస్తున్నారండి. అందుగురించి మన దగ్గర ఎంతో టాలెంటెడ్ పీపుల్ ఉన్నారండి. మేధో సంపత్తి అంతా అక్కడికి తరలి వెళ్తున్నప్పుడు దానికి చేయాల్సినటువంటిది ఏం చేశారు అనేది బ్రెయిన్ డ్రెయిన్ బ్రెయిన్ గెయిన్ అని చెప్పి ఒక థియరీ ఉందండి. మేమంతా బ్రెయిన్ డ్రెయిన్ అన్నట్టుగా 28 years అవుతుందండి నేను బయటికి వెళ్ళి. భారతదేశాన్ని వదిలేయాలని అనిపించలేదు, బట్ పరిస్థితులు అలా వచ్చాయి. ఆ పరిస్థితులలో నేను వెళ్ళాల్సి వచ్చింది. సో కాబట్టి మనలాంటి టాలెంటెడ్ పీపుల్ని అక్కడున్న టాలెంట్ ఆయా దేశాలలో టాలెంట్ చూపించే కంటే మన దేశంలో మనకి ఏమైనా అవకాశాలు ఇచ్చినట్టయితే మనం చూపించేవాళ్ళం. సో మన దగ్గర కూడా సిస్టమ్ ఆ రకంగా లేదు. మన దగ్గర ఉన్న టాలెంట్ ఉందంటే వాడిని ఎలా అనగదొక్కాలి, కాలుతో ఎట్లా క్రష్ చేయాలని చెప్పే వాళ్ళు ఉన్నారు, కానీ చేతితో పైకి లేపాలనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. లీడర్స్ కావచ్చు, మన బిజినెస్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో ఈ యాటిట్యూడ్ చేంజ్ కావాలండి. ఆ యాటిట్యూడ్ చేంజ్ అయినప్పుడు ఇండియా ఫస్ట్, ఇండియా నెంబర్ 1. మీకు మొత్తం బెస్ట్ మ్యాథమెటిషియన్స్ వరల్డ్లో తీసుకున్నట్టయితే ఇండియన్సేనండి. ఇప్పుడు హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో నితిన్ ఓరా అనే అతను ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ హార్వర్డ్ యూనివర్సిటీ హిస్టరీని తీసుకున్నట్టయితే ఫస్ట్ టైం డీన్గా అపాయింట్ చేశారండి ఆయనను. దాని తర్వాత కూడా ఇంకా సెకండ్ ఇండియన్ అపాయింట్. సో ఇండియన్ టాలెంట్ అనేది ఇప్పుడు మొత్తం ఒక టాప్ 20 మల్టీనేషనల్ కంపెనీస్ తీసుకున్నట్టయితే కవిత గారు, మన ఇండియన్స్ అందరు సీఈఓలు. శాంతాను అని మన హైదరాబాద్ అబ్బాయి మన ఉస్మానియాలో చదువుకున్నాడు. సో ఇట్లాంటి వాళ్ళు సీఈఓలుగా ఉన్నారు. ఎందుకున్నారు అని అంటే టాలెంట్ మేనేజ్మెంట్, టాలెంట్ ఎకానమీ, నాలెడ్జ్ ఎకానమీ. సో ఈ టాలెంట్ ఇప్పుడు మీకు చెప్పిన పాయింట్ శివకర్ బాబూజీ గురించి చాలామంది తెలియదు, మన భారతీయులకు కూడా తెలియదు, వేరే వాళ్ళకి సంగతి పక్క పెట్టండి. సో హేజిమనీ అనేది చేంజ్ కావాలి. అది ఎట్లా చేంజ్ అవుతుందండి? మనం ఇప్పుడు 4వ పెద్ద దేశంగా ఎదిగినామండి, 4th లార్జెస్ట్ ఎకానమీ అయినాం. 4th లార్జెస్ట్, ఫస్ట్ లార్జెస్ట్ కావడానికి చాలా ఛాన్సెస్ తక్కువ ఉన్నాయండి మనకి. ఇంకా దాదాపు 200 సంవత్సరాలు పడుతుండొచ్చు. ఫ్యూచర్ లేదు అసలు. మనం ఉన్నంత కాలము ఇట్ నెవర్ హ్యాపెన్స్ అండి. 2025 అని 75 అని అనుకుంటున్నాము, 2075లో మనం ఉండలేము అసలు యాక్చువల్గా అలాంటి డెవలప్మెంట్ చూడడానికి. 3rd లార్జెస్ట్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి కవిత గారు. ఇప్పుడు మనకు బహుశా 4th లార్జెస్ట్ మొన్ననే అయ్యాము యాక్చువల్గా, ఒక ఫ్యూ వీక్స్ బ్యాక్ జపాన్ సర్పాస్ చేసి ఇప్పుడు 3rd లార్జెస్ట్ కావడానికి మనకు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే జర్మనీ అంత పవర్ఫుల్ ఎకానమీ అది. చాలా సంవత్సరాల నుండి మీకు జర్మనీ టాప్ 10లో ఉంటుండేది, మనం టాప్ 10లో కూడా లేకపోయే వాళ్ళం. ఇప్పుడు ఇంకొక విషయం కవిత గారు, ఇప్పుడు దాదాపు గత 10 years నుండి గ్రోత్ రేట్లను చూసుకుంటే, ఎకనామిక్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే ఇండియా గ్రో మచ్ ఫాస్టర్ దాన్ చైనా అండి. చాలామందికి తెలియదు ఈ విషయం. చైనా 78% గ్రో అయితే 10 yearsలో, మనము 105% మనం గ్రో అయినామండి. అంటే ఆ గ్రోత్ రేట్ పరంగా చూసినట్టే జెయింట్ గ్రోత్ రేట్ అంటాం మేము ఎకనామిక్స్లో. ఆ గ్రోత్ రేట్ పరంగా చూసినట్టయితే వీఆర్ వన్ ఆఫ్ ద వైబ్రెంట్ ఎకానమీస్. ఆ వైబ్రేషను, ఆ పాజిటివ్ డెవలప్మెంట్ అనేది కంటిన్యూ అయినట్టయితే ఇన్ ద కమింగ్ ఒక 3 to 5 years లోపట్ల మనం 3rd లార్జెస్ట్ ఎకానమీ ఈజీగా అవుతామండి. ఇప్పుడు మీరు $5 trillion ఎకానమీ అని అన్నారు కదా, $5 trillion వీఆర్ సపోజ్ టు అచీవ్ బై నౌ. ఇప్పుడు ఇంకా అచీవ్ చేయలేదు, అది అచీవ్ చేయడానికి ఇంకా కొంచెం టైం పడుతుందండి. ఇంకా దాదాపు ఇంకొక $1 trillion మనం వెనుకున్నాం అనమాట ఇప్పుడు మన టార్గెట్ కంటే. అది ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం కానివ్వండి, లేకపోతే మహారాష్ట్ర కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, గుజరాత్ కానివ్వండి, ఇట్లాంటి రాష్ట్రాలు కొంచెం ముందంజలు వేసి ఎంటర్ప్రెన్యూర్స్ని డెవలప్ చేసినట్టయితే వీ కెన్ అచీవ్ ద టార్గెట్ అండి. సో $5 trillion కాదు, మనకి ఇప్పుడు దాదాపు $25 trillion ఎకానమీ కావాలండి. $25 trillion ఎకానమీ 2047 2050 ఇంకా 25 years తర్వాత టార్గెట్ పెట్టుకున్నాము. అప్పుడు ఇప్పుడు మన తలసరి ఆదాయం తీసుకున్నట్టయితే కవిత గారు $2,200 తలసరి ఆదాయం మనకు ఉందండి. దాన్ని 25,000 తలసరి ఆదాయానికి మనం మార్చుకోవాలి. అంటే దాదాపు 10 times పెంచాలండి. ఇప్పుడు మనకు వరల్డ్ బ్యాంక్ ఇదంతా ఎందుకు చేస్తారు, అసలు ఈ డెఫినేషన్ అంటే ఏంటంటే చాలామందికి అర్థం కాదండి. ప్రపంచ బ్యాంకు అనేది ఈ యొక్క డెఫినేషన్ను క్రియేట్ చేస్తుంది. ఏది ప్రపంచంలో
అభివృద్ధి చెందిన దేశం డెవలప్డ్ కంట్రీ, ఏది డెవలపింగ్ కంట్రీ అనేది ఒక క్లియర్ కట్ డెఫినేషన్ ఉందండి. ఎవ్రీ ఇయర్ వాళ్ళు అడ్జస్ట్ చేస్తూ ఉంటారు డెఫినేషన్. ప్రస్తుతం ఉన్నటువంటి డెఫినేషన్ ప్రకారం కవిత గారు $12,600 తలసరి ఆదాయం ఉన్నట్టయితే అది అభివృద్ధి చెందిన దేశం కింద వస్తుందండి. $1,000 కంటే తక్కువ ఉన్నటువంటి దేశాలన్నీ కూడా లో ఇన్కమ్ కంట్రీస్ అని చెప్పి అంటారండి. లో ఇన్కమ్ కంట్రీస్, మిడిల్ ఇన్కమ్ కంట్రీస్, అప్పర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అని చెప్పి చెప్తారన్నమాట. 4 కేటగిరీస్. సౌత్ ఆఫ్రికా $6,800 పర్ క్యాపిటల్ ఇన్కమ్తో మేము అప్పర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీ కింద ఉన్నామండి, ఆ కేటగిరీలో ఉన్నాం. మొత్తం ఆఫ్రికాలో 8 దేశాలు కూడా అప్పర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీ స్టేట్స్ లేవు. అంటే మారిషస్, సీచెల్స్, బోట్స్వానా ఇట్లాంటి దేశాలు మాత్రము సౌత్ ఆఫ్రికాతో పాటు సమంగా ఉన్నాయన్నమాట. మనం అప్పర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీ కావాలంటే ఇంకా దాదాపు మనకు 5 years కంటే ఎక్కువ పట్టవచ్చు. అంటే మనకు $2,200 పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంటే ఆల్మోస్ట్ 3 times మోర్ దాన్ ఇండియా సౌత్ ఆఫ్రికాకు $6,800 పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉందండి. చూడండి, అంటే సౌత్ ఆఫ్రికాకు మన కంపారిజన్ అసలు చేయలేము. బట్ 2 దేశాలను కంపేర్ చేసినట్టయితే మేడం, అక్కడ దేశ జనాభా 62 మిలియన్ల జనాభా, అంటే 6 కోట్ల, అక్కడ 20 లక్షలు మాత్రమే దేశ జనాభా. మనము దాదాపు 30 రెట్లు 30 times వీఆర్ బిగ్గర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్ దాన్ సౌత్ ఆఫ్రికా అండి. సో ఈ రకంగా చూసుకున్నట్టయితే ఆ ఎకానమీ చెప్పాను కదా ఇంతకుముందు, ఎకానమీ పరంగా చూసినట్టయితే మహారాష్ట్ర ఒక రాష్ట్రము, సౌత్ ఆఫ్రికా ఒక దేశము. ఈ 2 ఇంకా మహారాష్ట్రనే అగ్రగామిగా ఉందండి, అంటే సౌత్ ఆఫ్రికా కంటే ముందు, సౌత్ ఆఫ్రికా కంటే ఎక్కువగా. అంటే దాదాపు $410 బిలియన్ ఎకానమీ సౌత్ ఆఫ్రికా చేతిలో ఉన్నట్టయితే మహారాష్ట్రలో అంతకంటే $420-430 బిలియన్ల తేడాతో ఉన్నది. అంటే ఈ కంపారిజన్ మీకు ఎందుకు చెప్తున్నా అంటే అర్థం చేసుకోవడానికి. ఈ వరల్డ్ బ్యాంక్ అనేది ఎవ్రీ ఇయర్ జూలైలో, ఈ మంత్లోనే అడ్జస్ట్ చేస్తూ ఉంటారండి డెఫినేషన్. రష్యా ఒకప్పుడు డెవలప్డ్ కంట్రీ ఉంటుండే, ఆ బార్ అనేది పెంచుకుంటూ పోతుంటే రష్యా వాళ్ళు అక్కడికి మీట్ కాకుండా రష్యాకు $13,000-18,000 ఇన్కమ్, $20,000 ఇన్కమ్ కూడా ఉంటుండేది పర్ క్యాపిటల్ ఇన్కమ్. వాళ్ళ దేశ జనాభా 48 మిలియన్ పీపుల్ అండి అక్కడ, అంటే 13 కోట్లు అనుకోండి, ఆల్మోస్ట్ 13 కోట్లు. అయితే వాళ్ళకు ఇప్పుడు రష్యాను ఎలిమినేట్ చేయాలి, రష్యాను డెవలప్డ్ కంట్రీ అని చెప్పకూడదు, బ్రెజిల్ని కూడా డెవలప్డ్ కంట్రీ అని చెప్పకూడదు, ఇవన్నీ కూడా డెవలపింగ్ కంట్రీసే అని చూపించాలనే ఉద్దేశంతో బార్న్ రేజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. మనకు $300-500 ఇన్కమ్ లేని బురుండి, బుర్కినా ఫాసో, తర్వాత సౌత్ సుడాను, చాద్, నైజరు ఇట్లాంటి దేశాలల్లో $500 కూడా లేదండి. అంటే చూడండి, తలసరి ఆదాయం అనేది సింగపూర్ లాంటి దేశాలలో $140,40,000 తలసరి ఆదాయం అక్కడ ఉంటే, ఈ చాదు, ఈ బురుండి ఇట్లాంటి దేశాలలో $500 కూడా లేదండి. అంటే ఇంత వేరియేషన్ చూడండి. ఈ వేరియేషన్ మనం తగ్గాలంటే మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తూ ఉండాలి. ఆ కలిసికట్టుగా పనిచేసినప్పుడు మనకు ఇప్పుడు ఈ డిఫరెన్సెస్, మనకు అంత డిఫరెన్సెస్ ఉంటాయి, కల్చరల్ కానీ, ఎకనామిక్ పరంగా కానీ, పొలిటికల్గా కానీ అన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. కానీ దెర్ షుడ్ బి సమ్ కామన్ ప్లాట్ఫామ్. ఆ కామన్ ప్లాట్ఫామ్లో మనం అందరం ఒకటే, ప్రపంచ దేశాలన్నీ ఒకటే, ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా పనిచేసినట్టయితే ఈ ప్రపంచాన్ని అతి ఉన్నతమైన, అతి సుందరమైనటువంటి ప్రపంచంగా దీన్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు అనేది ఒక కాన్సెప్ట్ పెట్టుకోవాలండి ప్రతి లీడర్ కూడా. అది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఈ రోజులలో. సో దాన్ని మోదీ ఫాలో అవుతున్నారా ఇప్పుడు? అది అనుకుంటాను నేను. అంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్స్, పీపుల్ అందరు వీఆర్ నాట్ పర్ఫెక్ట్ అండి. భగవంతుడు కూడా పర్ఫెక్ట్ కాదు అసలు వాస్తవం చెప్పాలంటే. సో అది భగవంతుడిని పర్ఫెక్ట్ అని చెప్పి మనం అనుకుంటాం. అలానే మన అందరం కూడా హ్యూమన్ బీయింగ్స్. మనం 10 పనులు చేస్తే దానిలో ఒక 5 పనులు 6 పనులు కరెక్ట్ కావచ్చు, 4 పనులు క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉంటుండొచ్చు, 10 పనులను కూడా క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉంటుండొచ్చు. కానీ మనం చేసేది ఏదో ఒక రోజు మంచి అనేది ఒక రిజల్ట్ కనిపిస్తుందండి. మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి, మీ పాలసీని మీరు నమ్ముకోవాలి, మీ ఫిలాసఫీని నమ్ముకోవాలి, మీ స్ట్రాటజీని నమ్ముకోవాలి. ఇలా చేసుకుంటూ వెళ్ళినట్టయితే కవిత గారు జనరల్గా అది కావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ ప్రపంచ బ్యాంకు ఈ డివిజన్స్ వల్ల ప్రపంచాన్ని డివైడ్ చేసుకుంటూ వచ్చారండి. ఈ డివిజన్ అనేది దాదాపు ఇప్పుడే కాదు, దాదాపు ప్రపంచ బ్యాంక్ ఏర్పాటు చేసిన 1948 నుండి ఇప్పటి వరకు కూడా ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు కొన్ని మాత్రమే, 25%. అది హెవీ కాంపిటీషన్ ఉంది అక్కడ ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ బార్ వల్ల. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే కవిత గారు, మనము $25,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ రీచ్ కావాలనుకుంటే, అంటే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ వాళ్ళు పెంచుకుంటూ పోతారు కదా,
ఇప్పుడు వచ్చే 25, 23, 25 సంవత్సరాలలో అప్పటి వరకు $25,000 ఈజీగా అయిపోతుంది. ప్రపంచంలో ఇప్పుడు $12,600 డెవలప్డ్ కంట్రీ అంటున్నాం. అది అప్పుడు 25 సంవత్సరాల తర్వాత $25,000 కంటే పైన వెళ్ళిపోతుంది. అప్పుడు మనం ఆ రేంజ్లో రీచ్ అయినట్టు అయితేనే మనం డెవలప్డ్ కంట్రీ కింద వస్తామండి. ఎంత టైం పడుతుంది మనకు అక్కడ రీచ్ అవ్వడానికి? రీచ్ కావడానికి అది మేడం ఇప్పుడు అంత ఈజీ కాదు, అది ఈజీ గేమ్ కాదు. ఇప్పుడు మనం వికసిత భారత్ అంటాము, ఇంకెన్నో భారతులు అంటాము, ఎన్నో చెప్తాము, 10 ట్రిలియన్ అంటాము, $20 ట్రిలియన్ ఎకానమీ అంటాము, ఏదో అంటాము. ఏది చేసినా కూడా అది టార్గెట్ కావడానికి అందరూ భారతీయులందరూ కలిసికట్టుగా పనిచేయాలండి. నేను భారతీయుడిని, నేను కేరళైట్నో, నేను ఆంధ్రైట్నో, లేకపోతే తమిళనాడు పర్సన్నో, లేకపోతే గుజరాతీ పర్సన్నో, కాశ్మీర్ పర్సన్నో, ఇంకే బీహారీ పర్సన్నో అనుకోకుండా మనము ఇండియన్స్. ఇండియా కొరకు భారతదేశము నా కన్నతల్లి, మన అందరికీ కన్నతల్లులు ఉన్నారండి. భారతదేశం కూడా మన అందరికి కూడా కన్నతల్లి. ఆ కన్నతల్లి యొక్క రూపురేఖలు మార్చి కన్నతల్లిలో ఒక చిరునవ్వును తెప్పించాలంటే అందరూ భారతీయులము అని గట్టిగా మన గుండెల్లో నమ్ముకోవాలండి. అది లేదు అసలు, అది చాలా మిస్ అవుతుంది, చాలా డైల్యూట్ అయింది ఆల్రెడీ. ఆ డైల్యూట్ అయినటువంటి ఆలోచన విధానాన్ని మనము తిరిగి తీసుకొచ్చి ఆ యూనిటీ సాలిడారిటీ, మనం అదే అంటారు కదా యూనిటీ ఇన్ డైవర్సిటీ అని చెప్పి అంటారు కదండి, ఆ యూనిటీ డైవర్సిటీ కాన్సెప్ట్ మనం తీసుకొచ్చి అందరినీ, భారతదేశము మన దేశము, మనం అందరం భారతీయులము. సో బై హార్ట్, బై సోల్, బై మైండ్ వీఆర్ ఆల్ ఇండియన్స్. వీ మస్ట్ వర్క్ ఫర్ అవర్ నేషన్. అంటే ఆ గ్లోరీ ఏదైతే ఉందో, ప్రపంచంలో అగ్రగామిగా ఉన్నటువంటి భారతదేశము ఈ రోజులలో మళ్ళీ అభివృద్ధి చెందిన దేశంగా మారిందంటే మనందరికీ కూడా ఒక సిగ్గు చేయటం యాక్చువల్గా. దాన్ని ఆ యొక్క షేప్ను మనం మార్చాలంటే కవిత గారు అందరం యునైట్ అయ్యి, ఇప్పుడు డయాస్పొరాలో ఉన్నారు దాదాపు ఒక 18 మిలియన్ల పీపుల్ డయాస్పొరాలో ఉన్నారు ఇండియన్స్. వాళ్ళందరూ డబ్బులు పంపించడం ఒకటే ముఖ్యం కాదండి, డబ్బులతో పాటు ఆ యొక్క దేశభక్తి, ప్యాట్రియాటిజం అనేది ప్రతి అడుగడుగున చూపించుకుంటూ వెళ్ళినట్టయితే ఈ దశను మనం మార్చొచ్చు. మనం $25,000 కదా, $30,000-40,000 కూడా తీసుకుపోవచ్చు. యా, పాజిటివ్ హోప్ అనేది మనకు అలా దృక్పథం పెట్టుకుంటే వీ కెన్ అచీవ్ అది. అవునండి. థ్యాంక్ యూ సో మచ్ రవీందర్ గారు. నమస్తే అండి కవిత గారు, చాలా సంతోషం అండి. మీకు ఐ డ్రీమ్ ఛానల్కి వ్యూవర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి